మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో మద్యం విక్రయదారులు రచ్చకెక్కారు. ప్రభుత్వ నిబంధనలను బొందపెట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 21 సంవత్సరాలు నిండని మైనర్లకు సైతం మద్యం విక్రయిస్తూ అక్రమ సంపాదనకు తెగబడుతున్నారు. దీనిపై స్థానిక ప్రజలు, మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని వైన్ షాపు నిర్వాహకులు నిబంధనలను పూర్తిగా తొంగలో తొక్కేశారు. కనీసం 21 ఏళ్లు నిండని బాలబాలికలకు మద్యం అమ్మకూడదన్న కనీస నిబంధనను కూడా గాలికి వదిలేశారు. కాసుల కక్కుర్తితో మైనర్లకు మద్యం అమ్ముతూ వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. అంతేకాకుండా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ ధరల కంటే భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో ఫుల్ బాటిల్ మద్యంపై నిస్సిగ్గుగా 80 రూపాయల వరకు అదనంగా లాగుతూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. మరోవైపు వైన్ షాపు నిర్వాహకులు ప్రత్యేకంగా ఒక హోల్సేల్ కౌంటర్ తెరిచి అక్రమ బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైన్ షాపులలో సామాన్య వినియోగదారులకు దొరకని బ్రాండ్లు, బెల్ట్ షాపుల్లో మాత్రం పుష్కలంగా లభిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అబ్కారీ శాఖ అధికారులు మాత్రం కనీసం ఆ వైపు చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారులు వ్యాపారులతో చేతులు కలిపారనే విమర్శలు మండల ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అబ్కారీ శాఖ కమిషనర్, ఉన్నతాధికారులు స్పందించి దంతాలపల్లిలోని వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంతే.